హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నేను మీ రామలక్ష్మి. మరేం లేదని చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తున్నాను. అదేంటంటే మా పెరటి తోటలో కాసిన కాశీ గుమ్మడికాయ. సో అది ఈరోజు నేను కొయ్యాలనుకుంటున్నాను కర్రీ కోసం. సో మీకు చూపించి మీతో ఈ ఆనందాన్ని షేర్ చేసుకుందామని. ఎందుకంటే బయట ఎన్నో మందులు వాడుతూ కెమికల్స్ వాడుతూ పండిన పంటలు మనం కొనుక్కునే కన్నా ఇంట్లో ఆర్గానిక్గా పండించుకునే కాయలు మంచిది కదా అనేసి నేను వేసాను అనమాట. సో కాయలు అయితే చాలా పెద్దగా వచ్చాయండి. సో చూపించి మీ అందరికీ చూపించి ఈ సంతోషాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూద్దామా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా చిన్న తోట అనమాట. సో అది కోసే ముందు మీకు అన్నీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇవి చెరుకు. ఇది చూసారు కదా, కాలీఫ్లవర్ అండి. ఇంకా పువ్వు రాలేదు. సో ఇదేమో చిలికడ దుంప. ఏదో ఉన్న కాస్త ప్లేస్లోని నేను ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇదేమో విరజాజి, జామ చెట్టు. సో చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. కాయలు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు అసలైన దాని దగ్గరికి వస్తున్నానండి. ఇది గుమ్మడి పాదు. ఇది చిన్న కాయ, ఇక్కడ ఇంకా వేలబడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చిన్న కాయ అనమాట ఇది. ఇదిగోండి, కాయలు అయితే చక్కగా వచ్చాయండి. చూస్తున్నారా? ఇప్పుడు నేను ఈ కాయని కొయ్యబోతున్నానండి. దీన్ని కొయ్యబోతున్నాను నేను. చిన్న చిన్న మొక్కలు వేసుకొని ఈ ఉన్న కాస్త ప్లేస్లోనే నేను ఇట్లా మొక్కలు వేసుకున్నాను అనమాట. మా అమ్మవారు తులసమ్మ. ఇది మా హౌస్. సో ఈ కాయని కోస్తున్నానండి. ఓకే, చూస్తున్నారా? మా పెరటి తోటలో ఎంతో ముద్దు ముద్దుగా చక్కగా ఉంది కదా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు దీంతో కర్రీ చేస్తాను, స్వీట్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా మినీ తోట ఎట్లా ఉందండి, బాగుందా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చామంతులు ఇవన్నీ వేసాను, చూపిస్తాను. ఇదేమో వేస్ట్ బాటిల్స్ని ఇలా గడ్డ గులాబీలు పెట్టానమాట. ఇప్పుడే చిన్న పువ్వులు వస్తున్నాయి. చామంతులు, తోటకూర. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.